రాహుల్ అద్భుతంగా ఆడి సెంచరీ పూర్తి చేశాడు. తనకు సెంచరీ చేయటం ఈ సిరీస్ లో ఇది రెండోసారి. సెంచరీ చేయడమే కాదు, రిషబ్ పంత్ తో కలిసి 4వ వికెట్ కి 141 పరుగుల భాగస్వామ్యాన్ని కూడా అందించాడు. అంతేకాదు టీమిండియాకి ఒక డీసెంట్ టోటల్ వచ్చే దిశగా తనైతే టీమిండియాని ముందుకు తీసుకెళ్లాడు. అంతేకాదు కేఎల్ రాహుల్ సెంచరీతో పాటు కొన్ని రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. లార్డ్స్ లో కేఎల్ రాహుల్ కి ఇది రెండో సెంచరీ. అంతకు ముందు 2021లో సెంచరీ చేశాడు ఇంగ్లాండ్ పై. అప్పుడు టీమిండియా గెలిచింది, అది విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో. మరి ఇప్పుడు ఏమవుతుంది ఈ మ్యాచ్ అనేది అయితే చూడాలి. ఇంకో రికార్డ్ ఏంటంటే ఏషియా నుంచి లార్డ్స్ లో సెంచరీ రెండోసారి సెంచరీ చేసిన రెండో క్రికెటర్ కేఎల్ రాహుల్. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము గత వీడియోలో, లార్డ్స్ లో దిలీప్ వెంకసర్కర్ కి 3 సెంచరీలు ఉన్నాయి. లార్డ్స్ లో 3 సెంచరీలు చేసిన నాన్ ఇంగ్లాండ్ ప్లేయర్ గా దిలీప్ వెంకసర్కర్ కి అయితే ఆ రికార్డు ఉంది. మరి ఆ రికార్డుకు 1 సెంచరీ దూరంలో కేఎల్ రాహుల్ నిలిచాడు. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సెంచరీ చేస్తే ఆ రికార్డును అయితే సమం చేయడం గ్యారంటీగా కనిపిస్తుంది. అంతేకాదు కేఎల్ రాహుల్ కి ఇది ఇంగ్లాండ్ పై 5వ సెంచరీ, ఓవరాల్ గా ఇది 10వ సెంచరీ. ఇందులో ఇంకో విశేషం ఏంటంటే కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు చేసిన ఈ 10 సెంచరీల్లో 9 సెంచరీలు ఫారిన్ కంట్రీస్ లో వచ్చినవే. అంటే సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఇలా వీటిలో వచ్చినవే. ఇక ఇంగ్లాండ్ మీద చేసినటువంటి 5 సెంచరీల్లో 4 సెంచరీలు ఇంగ్లాండ్ లో వచ్చినవే. సో ఈ రకంగా ఫారిన్ కంట్రీస్ లో తన రికార్డును అయితే ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు కేఎల్ రాహుల్. మరి దాంతో పాటు ఇతను సెంచరీ చేసిన, అంటే గత 9 సెంచరీల్లో 3 సార్లు అయితే ఇండియా గెలిచింది, 2 మ్యాచ్లు డ్రా అయ్యాయి, 4 సార్లు అయితే ఓటమి పాలైంది. సో ఇతనికి విన్నింగ్ అంటే రికార్డు, సెంచరీ చేస్తే మ్యాచ్ గెలిచే రికార్డు కూడా బాగానే ఉంది. మరి ఇదే సిరీస్ లో ఈ మ్యాచ్ లో అది ఏమన్నా ఆ ఫార్చ్యూన్ వర్కౌట్ అవుతుందా, కేఎల్ రాహుల్ సెంచరీ చేస్తే టీమిండియా గెలుపు ఖాయమవుతుందా అనేది అయితే చూడాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.